అందరికీ నమస్కారం. మనం బాగుండాలంటే దేశం బాగుండాలి. అందుకోసమే ఈ వీడియో మీకోసమే. భారతదేశంలో స్వేచ్ఛగానే ప్రతి ఒక్కరు బతుకుతున్నారు. ఒక నాయకుడు 20 మంది సెక్యూరిటీతో బతుకుతున్నాడు. మధ్యతరగతి ప్రజలు తలుపులు మూసుకొని బతుకుతున్నారు. ఒక సామాన్యుడు రోడ్డుపై స్వేచ్ఛావాయువుతో బతుకుతున్నాడు. అందుకు కారణం ఎవరు? హక్కుల కోసం పోరాడేదేమో సామాన్యుడు, ఓట్లకు అమ్ముడిపోయేదేమో మధ్యతరగతి వాళ్ళు, ఓటును కొనేవాడేమో 20 మంది సెక్యూరిటీతో భద్రత ఉంటాడు. అందుకు కారణం ఎవరు? మనమే కదా. ఒకడు కులం పేరుతో మోసం చేస్తాడు, అయినా ఎవరికి కూడి పెట్టడు. మనం మతం పేరుతో మోసం చేసేవాళ్ళు ఉన్నారు. విద్వేషాలు రెచ్చగొడతారు. రోజు గుళ్ళకి వెళ్తాము, దర్శనాలు చేసుకుంటాము, పాపాలు చేస్తూనే ఉంటాము, కానీ పరిహారం లభించడం లేదే. ప్రతి సమస్య ఉన్న పౌరుడు దేశానికి బానిసే అవుతాడు. అందుకు కారణం ప్రజలే. మనకు దేశంలో అధికారం కోసం ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఏటీఎం కార్డులు ఇచ్చింది. దేనికోసం ఇచ్చింది? వాళ్ళ అవసరాలకి మనం వాడుకునేదానికి ఇచ్చింది. కులాల పేరుతో మోసం చేసేవాడు మనకు ఉపాధి ఇవ్వడు. మతం పేరుతో రెచ్చగొట్టేవాడు మనకు భవిష్యత్తు ఇవ్వడు. జనాలకు సుళ్ళు చెప్పేదానికి, ప్రవచనాలు చెప్పేదానికి, కుల మతాలను రెచ్చగొట్టేదానికి మాత్రము లక్షల మంది జనాలు సపోర్ట్ చేస్తారు. ఉపాధి గురించి, భవిష్యత్తు గురించి మాట్లాడమంటే ఏ 420 గాడు మాట్లాడడు. అందుకు కారణం ఎవరు తెలిసినా ప్రజలే తప్పు. అధికారం ఇచ్చింది. అధికారం ఇచ్చినప్పుడు సరైన మార్గంలో వినియోగించుకోవాలి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. స్వేచ్ఛావాయువుని మనమే హరించుకుంటా ఉన్నాం. మన హక్కును ఒకడికి తాకట్టు పెడతాను. మన హక్కును వాడికి తాకట్టు పెట్టినప్పుడు వాడు రాజ్యాధికారాన్ని, మన లా అండ్ ఆర్డర్ని, న్యాయ వ్యవస్థని వాడు కంట్రోల్లో తెచ్చుకొని ప్రజల్ని బానిస చేస్తూ ఉన్నాడు. ఏ దేశంలో న్యాయం అమ్ముడుపోతుందో ఆ దేశంలో ప్రజలు బానిసలాగా బతకాల్సిందే తప్ప హక్కులంటూ ఏది ఉండవు. ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలి. ఇక్కడెవరు మనకేం ఉచితంగా ఇవ్వరు. మనం ఆలోచించాల్సింది మనమే, నాయకులు కాదు. నీ హక్కును దోచుకున్నాడు 20 మంది సెక్యూరిటీ మధ్య భద్రతలో ఉంటాడు అధికారం వచ్చాక. కానీ నువ్వు హక్కు అమ్ముకునేటప్పుడు ఆలోచించలేదు. మనవాడే, మన కులమే, మన మతమే అనుకున్నావే కానీ దేశ భవిష్యత్తు ఇస్తాడా లేదని ఆలోచించలేదు. ఇప్పటికే దేశంలో 40 కోట్ల మంది విదేశాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. అయినా మనలో మార్పు లేదు. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, చెగోవీరా, సోషలిజం, సెక్యులరిజం, సనాతన ధర్మం, హమారా పరివార్ అంటాడు.
సంపద సృష్టిస్తానంటాడు. ఎవరికి సంపదలు సృష్టిస్తాంటారు వీళ్ళు? వాళ్ళ ఆస్తులు సంపదలు సృష్టించుకుంటున్నారు. వేల లక్షల కోట్ల ఎలక్షన్లప్పుడు ఖర్చు పెడుతున్నారు. మీకు ఉపాధి భవిష్యత్తు గురించి ఇవ్వరు. గతంలో 10 సంవత్సరాల క్రితంలో పెట్రోల్ 60 రూపాయలు ఉంటే మనల్ని లూటీ చేస్తూ ఉంది. 10 రూపాయల పెట్రోల్ని 60 రూపాయలకి ఇస్తూ ఉన్నారు, లూటీ చేస్తూ ఉన్నారు. 15,000 రూపాయల బంగారుని 10,000కే ఇస్తాను అన్న ఒక 420 గాడు 20 రూపాయల బియ్యాన్ని 10 రూపాయల బియ్యాన్ని 20 రూపాయలకు అమ్ముతున్నాడు. గత ప్రభుత్వాన్ని విమర్శించినవాడు. దేశాన్ని దొంగలు దోచుకుపోతూ ఉన్నారు, ప్రజలు ఇటు వెళ్తున్నారో అని ఆలోచించండి అనేసి అన్నాడు. హమారా పరివార్ అని 1,00,000 సార్లు చెప్పాడు. ఇప్పుడున్న రేట్లు మీకు తెలియంది ఏం కాదు. మనం ఓడిపోతూ ఉన్నామంటే కారణం మన ఓటు హక్కుని తాకట్టు పెట్టేస్తాను. ఇక్కడ మనం పోరాడాల్సిందే ప్రతి ఒక్కడు. మనం బానిసలాగా బతుకుతున్నామే కానీ రాజులాగా బతకాలని ప్రయత్నించడం లేదు. నువ్వు హీరో కావాలంటే యుద్ధం చేయాల్సిందే. అదేదో ఒక సామెత ఉంది, దిమాక్ ఉన్నోడు ప్రపంచాన్ని చూస్తాడు, దిమాక్ లేనోడు మంచం మీద పనుకొని నిద్రపోతాడంట. అలా ఉంది మన వ్యవస్థ. ప్రతి ఒక్కరూ పోరాడకపోతే మన భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. అందుకు కారణం మనమే. రేపు తిరుపతిలో పౌర హక్కుల అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది. మన హక్కుల గురించి తెలుసుకుంటాం, మనం పోరాటం చేస్తాం, మన భవిష్యత్తుకు మనమే పునాది వేస్తాం, మన చరిత్రను మనమే తిరగ రాస్తాం. మేలుకుంటే భవిష్యత్తు, లేకుంటే మన బతుకు బానిసత్వమే. మేలుకో సోదరా, మేలుకో, రా రా. ఈ అంతర్జాతీయ హక్కుల్లో మన హక్కుని తెలుసుకుంటాం, పోరాటం కలిసి చేస్తాం, కలిసి నడుస్తాం. మన కోసమే ఈ ప్రోగ్రాం. ఆలోచించండి. మేలుకుంటే భవిష్యత్తు, లేకుంటే మనకు బానిసత్వమే.